మహబూబ్ నగర్ జిల్లా బాల్నగర్ మండలం తిరుమలగిరి తాండాలో ఈ నెల 3వ తేదీన ఆత్మహత్య చేసుకున్న బాలిక తల్లిదండ్రులను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. బిడ్డను కోల్పోయిన వారిని ఓదార్చారు. ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. ప్రవీణ్ కుమార్ ఇక ఆత్మహత్యకు కారణమైన వారు ఎంతటి వారినైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇక గ్రామాల్లో బెల్ట్ షాపుల వల్ల నేరాలు పెరుగుతున్నాయని వెంటనే వాటిని మూసివేయాలని చెప్పారు. తమ పార్టీ తరపున అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రాత్రిపూట అమ్మాయిలు కూడా క్షేమంగా ఉండే పరిస్థితి లేదు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను తెలంగాణ ప్రభుత్వాన్ని, మీకు 35,000 కోట్ల రూపాయలు కావాలా? ఇలాంటి మరి 3,77,00,000 మంది ప్రజలు మరి ఇదే అభద్రతా బతకాలనా, లేకపోతే ఇలాంటి అమ్మాయిలు చనిపోతూనే ఉండాలన్నా అనేది మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మీరు లాభాలే చూసుకుంటే మీ 35,000 కోట్ల రూపాయలు మద్యం అమ్మకాల ద్వారా చూసుకుంటే ఇలాంటి జీవితాలు పూర్తిగా నాశనం అయిపోవడం ఖాయం. పిల్లల బంగారు భవిష్యత్తు పూర్తిగా శిథిలం అయిపోయింది. అందుకొరకే బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మేము అందరం కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ గ్రామాన పుట్ట గొడుగుల్లాగా విరుస్తున్న ఈ బెల్ట్ షాపులు ఇవన్నీ కూడా బంద్ చేయాలి. బంద్ చేస్తే తప్ప ఇలాంటి అమ్మాయిలకు రక్షణ దొరకదు. లేకపోతే తాగిన మైకంలో మరి అమ్మాయిల జీవితాలను నాశనం చేసి, మహిళల జీవితాలను నాశనం చేసి యువకులు జైళ్ళ పాలవుతున్నారు. వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి, ఇక్కడ ప్రాణాలే పోతున్నాయి. సో అందుకొరకే బహుజన్ సమాజ్ పార్టీ అర్జెంటుగా ఈ మధ్య